సమైక్య రాష్ట్రంలో అత్యంత బాధాకరంగా నలిగిపోయి చితికిపోయినటువంటి రంగం మన వ్యవసాయ రంగం. పూర్తి స్థాయిలో మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ అంతా ధ్వంసం చేయబడి ప్రాజెక్టులు దశాబ్దాల తరబడి పెండింగ్ పెట్టి తెలంగాణ కోసం చేపట్టబడిన అనేక ప్రాజెక్టులు అబాండన్ చేసి అనేక రకాలుగా విధ్వంసం చేయడం ద్వారా తెలంగాణ రైతాంగానికి అప్పుడు భూగర్భ జలాలే దిక్కైంది. కరువులు, కాటకాలు, అనేక ఇతరత్ర దీనివల్ల తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మొత్తం చెల్లాచెదురైపోయి రైతుల ఆత్మహత్యలు కూడా చాలా భయంకరంగా జరిగినాయి. ఆకలి చావులు కూడా చాలా జరిగినాయి. సరే, అనేక దశాబ్దాల పోరాటం తర్వాత సాధించుకోబడ్డ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ గ్రామీణ ఆర్థిక పరిపుష్టి కోసం చాలా పకడ్బందీ ప్రణాళికతోని టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకున్నది. అందులో భాగంగా వ్యవసాయంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా అనేక ఉద్దీపనలు ఆ రంగానికి ప్రభుత్వం సమకూర్చడం జరిగింది. ఆ ఉద్దీపనలలో భాగంగా గతంలో ఏంటంటే రెండు సమస్యలు బాగా పట్టిపీడించేటి రైతాంగాన్ని. ఒకటి నీళ్ల సమస్య, ప్రాజెక్టులు కాకపోవడం, కాలువల ద్వారా నీళ్లు రాకపోవడం, కరువు కాటకాలు సంభవించడం ఒక భాగం. రెండవ భాగం ఆ ఉన్న కొద్దిపాటి 600 నుంచి 900 ఫీట్ల లోతులోకి వెళ్ళి తీసుకునే భూగర్భ జలాలు కూడా కొద్దిపాటి అందుబాటులో ఉన్నా అవి తీసుకోవడానికి అవసరమైన కరెంటు చాలా అస్తవ్యస్తంగా ఉండి వందలు వేల సంఖ్యలో ప్రతిరోజు మూటలు కాలిపోవడం, తద్వారా రైతులు నష్టపోవడం, ఆ కరెంటు కోతల వల్ల వరి పంటలు ఎండిపోవడం, ఇట్లాంటి అనేక చాలా బాధాకరమైన దృశ్యాలు మనం కళ్ళారా చూసినాం. చాలా పెద్ద, అసలు సమ్మర్ వచ్చిందంటేనే ఒక భయోత్పాతమైన పరిస్థితి. రైతాంగం ఇప్పుడు కూడా అరిచేతిలో ప్రాణం పెట్టుకొని బతికే పరిస్థితులలో చాలా దీనావస్థలో ఉంది. అందువలన వ్యవసాయం చాలా ఘోరాతి ఘోరమైన పరిస్థితికి లోనైంది. దాన్ని తిరిగి పునరుజ్జీవింపజేయడానికి ఫస్ట్ స్టెప్ వాజ్ టేకెన్ బై ద గవర్నమెంట్ వాజ్ మిషన్ కాకతీయ. చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది అది, చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని. అది సాంకేతికంగా భూగర్భ జలశాఖ, కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళ నివేదికల్లో వెల్లడించారు. ఇండియాలో అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన రాష్ట్రం ఏది అంటే తెలంగాణ అని చెప్పడం జరిగింది. దానికి తోడుగా ఎలక్ట్రిసిటీని అద్భుతంగా తయారు చేసి, చాలా చాలా అద్భుతంగా తయారు చేసి క్లీన్ ఎనర్జీ సప్లై చేయడంలో, నాణ్యమైన విద్యుత్తును 24 అవర్స్ అన్ని రంగాలకు అందించడంలో తెలంగాణ గొప్ప విజయం సాధించింది. ఇంకా ఇప్పుడు మనకు రాబోయే రోజులలో యాదాద్రి 4000 మెగావాట్స్, ఎన్టీపీసీ కన్స్ట్రక్ట్ చేసినటువంటి 1600 మెగావాట్లు ఇయర్ 23లో మనకు అందుబాటులో రాబోతా ఉంది. అండ్ ఇంకొక 5600 మెగావాట్స్ ఆఫ్ థర్మల్ పవర్ మనకు నెక్స్ట్ ఇయర్లో, ఇయర్ 23లో, 23 ఎండింగ్ అంటున్నారు వాళ్ళు, కొద్దిగా స్పీడ్ చేయమన్నాం కాబట్టి ఇంకో 5600 మెగావాట్లు కూడా మనకు యాడ్ కాబోతోంది. ఆ రకంగా విద్యుత్ పంపిణీ విధానంలో ఉండేటువంటి ఆ యొక్క అసమతుల విధానాన్ని సమతులం చేసి, అంటే డిస్ప్రపోర్షనేట్ సిస్టమ్ అంతా కూడా ప్రపోర్షనేట్ చేసి చాలా చక్కగా నాణ్యమైన విద్యుత్తు కోతలు లేకుండా, లో వోల్టేజ్ లేకుండా అందించడం వల్ల కూడా గణనీయంగా వ్యవసాయ ఉత్పత్తులు పెరిగిపోయినాయి. చాలా అద్భుతమైనటువంటి వ్యవసాయ విస్తరణ జరిగింది. అద్భుతంగా రైతులు పంటలు పండిస్తున్నారు. గొప్ప పంటలకు ఆలవాలంగా తెలంగాణ తయారైంది. దానిలో ఉన్న పథకాలు నేను చరిత్ర చరవడం చేయను, కానీ పాసింగ్ రిమార్క్ చెప్పాలా. ఒకటి, ఆన్ గోయింగ్ పెండింగ్ ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేయటం. 2, మిషన్ కాకతీయ వార్పుడ్ బేసిస్లో ప్రపంచమే అబ్బురపడే విధంగా ఈవెన్ యుఎన్ఓ కూడా ప్రశంసలు వచ్చినాయి. ఆ రకంగా మిషన్ కాకతీయ కంప్లీట్ కావటం. 3, రీఇంజనీరింగ్ చేసి భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టి అద్భుతంగా వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాళేశ్వరం రికార్డ్ టైంలో కంప్లీట్ చేయటం, దాని ఫలితాలు కూడా అందుతా ఉన్నాయి. వీటికి తోడుగా గత 3-4 సంవత్సరాలుగా భగవంతుని దయ వల్ల ప్రకృతి కరుణించి అద్భుతమైన వర్షపాతం కూడా దీనికి జోడైంది. దానికి తోడుగా కరెంటు అద్భుతంగా అన్ని సీజన్లలో ఏ మాత్రం వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా సరఫరా కావడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్పుట్ అయింది. వీటికి తోడు
ప్రభుత్వం ఇచ్చిన ఉద్దీపనలు ఏవైతున్నాయో ఇండియాలో కాదు ప్రపంచంలో కూడా ఇక్కడ ఇవ్వరు. ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు. నో గవర్నమెంట్ గివ్స్ ఇన్ ఇండియా అండ్ నోవేర్ ఇన్ ద వరల్డ్ 10,000 రూపీస్ పర్ ఎకర్ పర్ యానం రైతులకు ఇచ్చే ఒకే ఒక్క ప్లేస్ ఎంటైర్ భూగోళం మీద తెలంగాణ రాష్ట్రం. ఇండియాలో కాదు, భూగోళం మీద డైరెక్ట్ బెనిఫిట్. ఏమాత్రం దానిలో మధ్యలో దళారు లేకుండా పైరవీలు లేకుండా ఇవ్వటం, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడం, రైతులకు ఉచితంగానే నీటి సరఫరా చేయడం. గతంలో ఉన్న నీటి తీరువా బకాయిలు సుమారు 500 కోట్లు రద్దు చేయడం కాకుండా కొత్తగా ₹1 కూడా తీసుకోకుండా ప్రాజెక్టుల ద్వారా, ఇది కూడా ఎక్కడ ఇయ్యరండి ఇండియాలో, నోవేర్. మన చుట్టూ ఉండే 4 రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రంలో ఇవ్వరు, భారతదేశంలో ఇవ్వరు. ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్లో కూడా ఇవ్వరు. నోవేర్ ఇన్ ఇండియా. ఓన్లీ తెలంగాణ విచ్ సప్లైస్ వాటర్, సర్ఫేస్ వాటర్ కూడా వితౌట్ వాటర్ సెస్ ఇవ్వటం. తర్వాత రైతులు చనిపోతే వయసుతో నిమిత్తం లేకుండా, చనిపోయిన కారణంతో నిమిత్తం లేకుండా వాళ్ళకు అద్భుతంగా ప్రభుత్వమే మొత్తం ప్రీమియంస్ చెల్లించి 8 రోజులు దాటకుండా వాళ్ళకు రైతు బీమా సౌకర్యం కల్పించడం. ఇట్లాంటి వాటి వల్ల చాలా అద్భుతంగా రైతులు పంటలు పండించారు. కరోనాకు సందర్భంలో చెలరేగినటువంటి ఆ మరణాలు, భయోత్పాతం, ఒకటే చోటకు రైతులంతా వచ్చి మార్కెట్లలో రోజుల తరబడి గంటల తరబడి ఉంటే వ్యాధి ప్రబలుతున్న ఉద్దేశంతో నెవర్ బిఫోర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ, ఇప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు, నెవర్ అండ్ ఎవర్ 7,000 పైచిలకు కొనుగోలు కేంద్రాలు ఏ గ్రామానికి ఆ గ్రామంలో పెట్టి, నోవేర్ ఇన్ ఇండియా దిస్ ఈజ్. తెలంగాణ సైజుతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ. ఏ ఊరికి ఆ ఊర్లోనే కొనుగోలు కేంద్రాలు ప్రప్రథమంగా పెట్టి ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ గేరప్ చేసి ధాన్యం కొనుగోలు చేసి, ఆ కొనుగోలు చేస్తే కూడా వారానికో 10 రోజులకో నెలకో అన్నట్టు కాకుండా జస్ట్ విత్ ఇన్ 3-4 డేస్ అది కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి, రైతు అకౌంట్లోకి ఇక్కడి నుంచే డబ్బులు పంపించడం. మధ్యలో జిల్లా నుంచో మండలం నుంచో ఇంకో డిపార్ట్మెంట్ నుంచో కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా రూట్ చేసి డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వం వారి ఖాతాల్లో వేయడం చాలా 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 సానుకూలమైనటువంటి ఒక పవనం వీచింది. దాంతో పంటలు పండడం కోసం ఇచ్చే డబ్బులు కానీ, కరెంటు కానీ, నీళ్లు కానీ, ఇతర ప్రోత్సాహాలు కానీ, కల్తీ లేని విత్తనాలు అందించే ప్రయత్నాలు కానీ, కల్తీ మీద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు బ్రింగ్ పీడీ యాక్ట్ కానీ, వీటన్నిటి వల్ల అద్భుతంగా వచ్చింది. దాంతోపాటు కొనుగోళ్లు ఎక్కడికక్కడనే జరిగి 3వ రోజుకు 4వ రోజుకి వారి బ్యాంకులోకి క్లీన్గా డబ్బులు రావడం, అకౌంట్లో జమ కావడం ఎక్కడ ఉండదండి ఇండియా మొత్తంలో. ఏ స్టేట్లో కూడా ఉండదు, అసలే ఉండదు, కాక ఉండదు. ఆ విధంగా జరగడం వల్ల వీటన్నిటి సమాహారంగా రైతులు అద్భుతంగా ధాన్యం పండిస్తా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.